శుభ్రంగా క్లీన్ చేసుకున్న చికెన్ వేసుకోవాలి. దీంట్లో సరిపడా ఉప్పు, పసుపు, కారం, కట్ చేసుకున్న పచ్చిమిర్చి, 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, ముందుగా రెడీ చేసుకున్న మసాలా, అలానే ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్న తర్వాత మిగిలిన నూనె అంటే 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల వరకు పడుతుంది. ఇలా వేసుకొని వీటన్నిటిని మసాలా మొత్తం ముక్కకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఈ కూరకి మ్యారినేట్ చేసి పెట్టాల్సిన అవసరమే లేదు. ఇలా కలుపుకున్న తర్వాత వెంటనే మనం స్టవ్ మీద పెట్టి వండుకోవచ్చు. ఇలా వండుకున్న చికెన్ ముక్క సాఫ్ట్గా చాలా బాగా కుక్ అవుతుంది. ఇలా కలుపుకున్న తర్వాత గ్రేవీకి కొన్ని నీళ్లు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా వేయకుండా కొన్ని నీళ్లు పోసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం మరొకసారి కలిపి స్టవ్